ఈ ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేసే ఒక జవాను, ఒక పోలీసు, ఒక డాక్టరు, టీచరు, లాయరు అయ్యి, ఒక నటుడు, ఒక కళాకారుడు అయ్యి సమాజానికి సేవ చేయాలి తప్ప ఈ వ్యసనాలకు బానిసలై జీవితాలను ఖరాబ్ చేసుకోవడం తెలియజేసుకుంటూ మనం అనుకుంటాం ఏముంది నేను ఎంజాయ్ చేస్తున్నా కానీ మన తల్లిదండ్రులకు గుండె శోకం ఉంటుంది. వద్దురా కొడుక వద్దురా నువ్వు మత్తులో మునగొద్దురా, వద్దురా కొడుక వద్దురా నువ్వు మత్తులో మునగొద్దురా, వద్దురా కొడుక వద్దురా నీ బతుకు చెట్టు చేసుకోవద్దురా, వద్దురా కొడుక వద్దురా నీ బతుకు చెట్టు చేసుకోవద్దురా, నిన్ను నువ్వెల్లా జీవితాన్ని కుక్కి బాను చేసుకోవద్దురా, వద్దురా కొడుక వద్దురా నువ్వు మత్తులో చెప్పాలి. తల్లిదండ్రులు చాలా మంది కాబట్టి ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ముద్రాయన పోయినా కూడా మనకు చాలా బాధపడతాం. కాబట్టి ఇంటికి పెద్ద మనిషి పోతే చాలా బాధింటుంది. అదేవిధంగా ఎదిగినటువంటి కొడుకు చనిపోతే ఇంకెంత గుండె శోకం ఉంటుందో అందరూ అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన పోలీస్ శాఖ వారు కూడా రాచకొండ కమిషనర్ కూడా ఈ డ్రగ్స్ పైన అనేకమైనటువంటి ఉత్పాదం మోపించి అన్నీ కూడా అరికడతా ఉన్నారు. కాబట్టి ఈ సేవ చేస్తున్నటువంటి మన పోలీస్ శాఖకు కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకు సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా గణపతి పండుగ వచ్చింది కాబట్టి అయిపోతుంది. ఇక నిమజ్జనం రేపటి స్టార్ట్ అవుతాయి కాబట్టి పోయేటప్పుడు పిల్లలు బాయిల కాడ చెర్ల కాడ ఆ కరెంటు తీగలు గిరెంటు తీగల కాడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క సెకండ్లో ప్రాణం పోయేది కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలని మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ మరి రాగానే మాకు ప్రేమతో స్వాగతం పలికినటువంటి కామునిగూడెం అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున మా కళావిధంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎస్ఐ గారికి మరి స్వాగతం పలుకుతూ ఇప్పుడు సార్ 2 మాటలు చెప్తాడు. ఆ మాటల తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. గౌరవ ఎస్ఐ గారు 2 మాటలు. వెళ్ళలేదమ్మా ఇప్పటిదాకా చెప్పి మీకు అంతా వినపడే ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం లేవు, ఇన్ని ఇబ్బందులు లేవు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా చిన్నప్పుడు? ఇన్ని డబ్బులు కూడా లేవు. అప్పుడు డబ్బులు కూడా తెచ్చిపోయారు, ఇంటికి తెచ్చిపోయారు. డబ్బులు లేక 50 రూపాయలకి ఎకరం కొనర్రా అని అంటే నాకెందుకు అన్నారు. లేదు, అన్నీ పెరిగినాయి, ఇది కూడా పెరిగింది, దీంతో కూడా అంతా పెరిగింది. వీడ ఉండి ఏదో అమెరికాలో మనకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కూడా ఫోన్లో తీసుకొని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీ పెరిగింది, దాంతోపాటు అన్నీ పెరిగినాయి. ఇప్పుడు అన్ని సోర్సులు కూడా పెరిగినాయి, అంతా ఉంది. దాంతోపాటు అప్పుడు ఎంత మంచి ఉందో, అప్పుడు ఎంత చెడు ఉందో అప్పుడు నడిచకాడికి నడిచింది. ఇప్పుడు కూడా మంచి ఎంత పెరుగుకుంటూ వచ్చిందో చెడు కూడా అంత పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఉన్న వాళ్ళు చెడు తక్కువనే ఉంది కాబట్టి, మంచి తక్కువనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు మంచి ఎంత పెరుగుకుంటూ వచ్చిందో అంటే డెవలప్ ఎంత అవుతున్నామో చెడు కూడా అంత పెరుగుతూ వస్తుంది. దాని గురించి మీరు తర్వాత వాళ్ళకి మీరు నేర్పించకపోయి ఉంటే, మీరు చెప్పకపోయి ఉంటే దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోలేరు. ఒకప్పుడు వాడు అంటే తండ్రి ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనుకున్నట్టుంటే చదువు లేకపోయినా 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన దాకా కూడా తండ్రి ఏదైనా కనపడ్డాడంటే నాకు పోయి మందు తాగాలంటే భయపడుతుంది. వాడు వచ్చి మాట్లాడాలన్నా కానీ బజార్లో మాట్లాడుతుంటే మా నాన్న కానీ ఇంట్లో పోతాను అంటాడు. ఇలా అట్టున్నాడు వాడు.
5వ తరగతి చదవకముందే 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాకముందే ఎదురించి మాట్లాడుతుంది. ఎందుకు? ఇంట్లో నేర్పడం కూడా అట్లే జరుగుతుంది, వాళ్ళు పట్టించుకోకపోవడం కూడా అట్లే.